ధర్మశాస్త్రాలు, పురాణాలు మరియు మహాభారతం వంటి గ్రంథాల్లో మంచి లక్షణాలు కలిగిన భార్య గురించి ఎంతో విశదంగా చెప్పబడింది. ఇవి కేవలం గృహిణిగా కాకుండా కుటుంబానికి ధార్మిక ఆధారంగా నిలిచే ఒక స్తంభంగా భార్య ఎలా ఉండాలో సూచిస్తాయి. భార్యలో ఉండవలసిన కొన్ని సద్గుణాలు ఏమిటి అంటే, మొదటిది పతివ్రత ధర్మం. తన భర్తను దేవతలా పూజించే స్థాయి, కష్టాల్లో అతడికి తోడుగా ఉండే గుణం, అన్ని పరిస్థితుల్లో భర్తకు విశ్వాసంతో విశ్రాంతితో తోడుగా ఉండడం. రెండవది గృహలక్ష్మిగా వ్యవహరించడం, ఇల్లు సుమేధ కలిగిన వ్యక్తిగా నిర్వహించడం, ఇంటి శుభ్రత, సంస్కృతి, ఆచారాలను కాపాడడం, దైవారాధన, వ్రతాలు, పూజలు నిత్యం నిర్వర్తించడం. మూడవది మాతృగుణం, పిల్లలకే కాదు ఇంట్లో ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసే శక్తి, మమత, కరుణ, శాంతి, సహనంతో కుటుంబాన్ని సంరక్షించే గుణం. నాలుగవది జ్ఞానవంతురాలు, భర్తను సరికొత్త ఆలోచనలతో ప్రేరేపించగలిగే స్థాయి, సత్యనిష్టతో మంచి మాటలతో కుటుంబాన్ని సరియైన దారిలో నడిపే శక్తి. ఐదవది ఓర్పు, సహనం, త్రిగుణాల మధ్య సమత చూపగలగడం, సమస్యలు వచ్చినప్పుడు ఆత్మస్థైర్యంతో వ్యవహరించడం. ఆరోది అపరిశుభ్రతకు దూరం, శరీరం మాత్రమే కాదు మాట, ఆలోచన, ప్రవర్తన శుభ్రంగా ఉండాలి. అపవిత్రమైన భోజనం, మాటలు, ఆచారాలకు దూరంగా ఉండడం. ఏడవది సంయమనం సాధన, కోపం, అసూయ, ద్వేషం లాంటి భావాలను వదిలి సద్భావాలతో జీవించడం, దైవచింతన, ధ్యానం, వ్రతాచరణ వంటి వాటిలో ఆసక్తి చూపడం. ధర్మ గ్రంథాల ప్రామాణిక ఉదాహరణలు ఏమిటి అంటే, సీతాదేవి పతివ్రతలో శ్రేష్టమైనది. రాముడి జీవితాంతం తోడుగా ఉండి అశోకవనంలో కూడా ధైర్యంగా నిలిచింది. దమయంతి తన భర్త నలుడిని కోల్పోయినా తన ధర్మాన్ని వదలకుండా అన్వేషించి తిరిగి పొందింది. సావిత్రి యమధర్ముడి నుండి తన భర్త ప్రాణాలను తిరిగి పొందిన తపస్విని. మహాభారతంలో భీష్ముడు చెప్పిన భార్య గుణాలు ఏమిటి అంటే, భార్య మన జీవితంలో శ్రేయస్సుకు రూపం, ఇంటిలో స్నేహితురాలు, జీవితంలో సహచరిని. ఆమెను మాధవిలా అంటే మహారాణిలా గౌరవించాలి. ఇవన్నీ ఒక భార్యకు మాత్రమే వర్తించదని, పురుషుడికి సమానంగా ధర్మపరమైన బాధ్యతలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు ధర్మ సహచరులుగా గౌరవంతో జీవించాలి.